Shabash! ఇది సరైన పోటీ. Powered by Vaseline Deep Restore Lotion and special partners Jonduba. నాకు కొంచెం బాధగా ఉంది రవి. నీకు లేని రోజు చెప్పు, నీకు ప్రతిరోజు బాధనే. ప్రతిరోజు ఉంటుంది కానీ ఈ రోజు కొంచెం ఎక్కువ బాధగా ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత గ్రాండ్ ఫినాలే, దాని తర్వాత సూపర్ సీరీస్ ఛాంపియన్షిప్ అయిపోతుంది. కానీ విన్నర్ ఎవరో తెలుస్తుంది. 5 లక్షల క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారో తెలుస్తుంది. గుర్తుందా నీకు? ప్రదీప్ ఫస్ట్ ఎపిసోడ్ లో తీసుకొచ్చాడు ఆ ట్రోఫీ. దాన్ని మనం లోపల ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టాం. మరి కొన్ని రోజుల్లో అంటే కేవలం 1 వీక్ లో ఆ ట్రోఫీతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారో తెలిసిపోతుంది. గ్రాండ్ ఫినాలే రోజు ఒక టీం మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఏ టీం అది? ముద్దమందారం. కానీ ముద్దమందారంతో పోటీ పడ్డానికి ఇవాళ వచ్చే 2 టీంలు సిద్ధం పడుతున్నాయి. అందులో అఫ్ కోర్స్ వరుదిని పరిణయం ఆ రోజు ఓడిపోయింది కాబట్టి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ని ఈ రోజు వాడుకొని ఈ రోజు ఆడతారు. అండ్ వాళ్ళకి పోటీగా లాస్ట్ జరిగిన మ్యాచ్ లో విన్ అయిన 2 అమ్మాయిల టీం రెడీగా ఉన్నారు. సో ఇట్ ఇస్ క్వాలిఫైయర్ ఫర్ ది ఫైనల్ రౌండ్. సో ఫస్ట్ టీం ఎవరు వస్తున్నారంటే ఇవాళ నా ఫేవరెట్ టీం. వీళ్ళకి ఒకటి తెలుసు, ఏం చేసినా ఎలా చేసినా గెలవడం మాత్రం పక్కా అంటున్నారు. లెట్స్ వెల్కమ్ 2 అమ్మాయిల టీం. ढोलक दिल दंदन दन बीट मारे ए ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटीनो राजा रे इस पे तुनु किस पे तेरे हे नायक तू है నా టీం గెలిచే టీం వచ్చేసింది. 2 అమ్మాయిల టీం. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి చెప్తారు, సంత మళ్ళీ వచ్చింద్రో బాబాయ్. రవి బహుశా నేను ఈ ఎపిసోడ్ లో నేను చివరిసారి చూస్తున్నానేమో. ఎందుకంటే చచ్చిపోతున్నావా ఏంది? నా టీం గెలవబోతుందని నాకు ఎందుకో గట్టి నమ్మకాలు బట్ నువ్వు గెలవాలి, నిన్ను ప్రతిసారి ఇంకోసారి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే వరుదిని పరిణయం ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్. బిల్డర్లే కాకుండా చాలా మంది స్మార్ట్ గా కూడా ఆడతారు. సో వీళ్ళతోని మీ స్ట్రాటజీ ఏంటి? అదే టెన్షన్ గా ఉంది. అంటే టెన్షన్ అంటే నార్మల్ గా అందరితో ఉంటుంది, బట్ అంటే ఓటమి గెలుపు అనేవి కొన్నిసార్లు మారుతుంది. ఎలా ఆడతారో రెడీ అయితే మేము అందరం కలిసి రజనీకాంత్ గారి డైలాగ్ తోని వరుదిని పరిణయం టీం కు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. రెడీ యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాల మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి బాగా ట్రై చేసాము. సో రజనీకాంత్ గారిని గుర్తు చేసుకున్నాం కాబట్టి మన దగ్గరనే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. మనం హ్యాపీగా రిలాక్స్ అవుదాం. వాళ్ళు ఎంట్రీ ఇస్తారో చూద్దాం ఏం చేస్తారు. ఆల్ ది బెస్ట్ 2 అమ్మాయిల టీం. థాంక్యూ.
చెప్పుకోవాలి, లాస్ట్ లో కబాలీడా అన్నారు కాబట్టి మీ అందరినీ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, నానా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అంటే వాళ్ళు గుంపుగా రావట్లేదా, ఉట్టి రవికృష్ణ వస్తున్నాడా? మా సింహాలు వస్తున్నాయి. లెట్ మీ వెల్కమ్ మై ఫేవరెట్ టీమ్, మోరదిరి పార్లమెంట్ టీమ్. Get set, go ready. You gotta crack it, gotta rock it, just be ever ready. Get set, go ready. You gotta do it, gotta prove that you're that somebody. Hey, don't miss the chance, no pros and cons, gotta win the heart's body. Chalo, hit the task, take out the mask, gotta win the game, call name and fame. All the best to my friend, do. No goes to go back to Hundu. Emaina. ఎదురేమైనా నీ కాన్ఫిడెన్స్ నీ గాడు, నీ కలే జానే నీ గైడు, ఏమైనా నీ యాటిట్యూడే నీ వెల్కమ్ టు వరదని పరిణయం. కానీ దానికంటే ముందు ఒకసారి శ్రీముఖి ఎంతమంది వచ్చారు లెక్క పెట్టినానా? దయచేసి నువ్వు వర్డ్స్ లిటరల్ మీనింగ్స్ తీసుకోవాల్సిన అవసరం అంటే లేదు. ఎందుకంటే సుహాసిని గారు మనం 10 మంది, వీళ్ళు 12 మంది, పందులు గుంపుగా వస్తాయి. ఎవరు పందులు, ఎవరు సింహాలు? ఇందాక వాళ్ళు కబాలిడా అనే డబ్ స్మాష్ డైలాగ్ తో బాగా అదరగొట్టారు కాబట్టి మనం కూడా రజనీకాంత్ గారు డైలాగ్ చెప్తాము. నా గురించి నీకు తెలీదు, నా దారి రహదారి అడ్డం రాకు. తీశారు కానీ వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా హారిక చేసింది నువ్వు చూడాలి. బాబా ప్రియాంక అండ్ హారిక ఇద్దరు కలిసి ముందుకు రండి. వీళ్ళిద్దరు రజనీకాంత్ తక్కువ మైకేల్ జాక్సన్ ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలా బాగా చేశారు. చూడండి, రెడీ, యాక్షన్. నా గురించి నీకు తెలీదు, నా దారి రహదారి అడ్డం. చూడటానికి గెటప్లు మాత్రం మైకేల్ జాక్సన్ గారి గెటప్స్ లో వచ్చారు కాబట్టి ఇద్దరు మైకేల్ జాక్సన్ పాటల్లో డాన్స్ చేస్తే చూడటానికి బాగుంటది. జరగబోతున్న ఎపిసోడ్ ఇస్ అ క్వాలిఫైయర్ ఎపిసోడ్. అంటే ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్లీ టు గ్రాండ్ ఫినాలే, ఆ టికెట్ మీ సొంతం అయిపోతుంది. మీరు గ్రాండ్ ఫినాలేకి వెళ్ళిపోయి ఆ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే టైటిల్ కోసం ఫైట్ చేస్తారు. కాబట్టి అన్ని పక్కన పెట్టేసి మనకి వీలైనంత బెస్ట్ ఇచ్చి ఈ రోజు ది బెస్ట్ గా ఆడదాం. ఓకేనా? సో ముందుగా ఈ రోజు ఎపిసోడ్ లోని లెవెల్ నెంబర్ 1 మీ అందరికీ తెలిసినట్టు ఫర్ 100 పాయింట్స్ స్టార్ట్ చేసేద్దాం. మరి లెవెల్ నెంబర్ 1 ఏంటంటే యూ షుడ్ ఐడెంటిఫై ద సాంగ్. ఒక సాంగ్ ని ప్లే చేస్తాము. ప్లే చేసిన తర్వాత అది ఎవరు పాడుంటారు. ఇట్ మైట్ బి అ సెలబ్రిటీ హీరో, హీరోయిన్ ఆర్ డైరెక్టర్, వి నెవర్ నో. కాబట్టి జాగ్రత్తగా విని ఎవరైతే ఆ పాట పాడారో అనేది కాన్ఫిడెంట్ గా మీ దగ్గర ఒక విజిల్ ఉంటుంది. ఆ విజిల్ ని ఊది గెస్ట్ చేసి కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి 20 పాయింట్స్. రవి, మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? నేనే. రవి రాబోతున్నాడు. అక్కడ నుంచి రవి, ఇక్కడ నుంచి నేనే అన్నాడుగా, నేనే కూడా రవియే. సూపర్.
రైట్, సో ఇద్దరు అమ్మాయిల నుంచి రవి అండ్ వర్ధని పర్ణి నుంచి రవి రెడీగా ఉన్నారు. గేమ్ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ లో ఫస్ట్ లెవెల్ లో ఫస్ట్ పాట. ఆడియో ప్లీజ్. ఓకే, పాట విన్నారు. మ్యూజిక్ లోని 2-3 సెకండ్స్ వినే 36, 24, 36 ఇవి కొలతలు కావు రబ్బి నా ఫోన్ నంబరు. ఓకే, ఈ పాట ఎవరు పాడారు? ఏ సెలబ్రిటీ? మమతా మోహన్ దాస్. పక్కన ఓకే, మీరు కూడా పుయ్యి అన్నారు కానీ ఒకటే లేచింది కాబట్టి పుయ్యి అన్నారు కాబట్టి మీకు కూడా ఛాన్స్ ఉంది. ఈ పాట ఎవరు పాడారు? మమతా మోహన్ దాస్. మమతా మోహన్ దాసేనా? మా వరుదిని పట్నం టీం నుంచి ఈ రవి విజిల్ ఊది చెప్పాడు కాబట్టి లెట్స్ సీ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. పిక్చర్ ప్లీజ్. ఇది వయసు కాదు బోరబ్బి నా ఎమ్మార్పి ధరలు రెండే రెండవి చక్కనివి గుండ్రంగానే ఉండేది ఏవో కాబట్టి కత్తిన చూపును నా కళ్ళు ఒకటే తేనె పట్టువది తుంటెరీగలు మూగేది ఏదో కాదని మిసిమిసిలాడే నా ఒళ్ళు ముళ్ళొక్కాలను ఒప్పేసేది మహారాజులని దురిపేసేది ఒక జాతికి సిగరేపేది మరి అది నా సొగసే జారే 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 ఏ జారే 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 నా సిల్కు సిరే జారే ఏ బూరే 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 నన్ను చూస్తే నీ నోరూరే సూపర్, కంగ్రాట్యులేషన్స్. ఫస్ట్ 20 పాయింట్స్ మనకే. కానీ అక్కడ 36, 24, 36 అన్న 36,000, 24,000, 36,000 అనలేదు. నువ్వెందుకు మధ్యలో దూరినవాడా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెకండ్ సాంగ్. మరి సెకండ్ సాంగ్ ఎవరితో? రెడీగా ఉండండి. ఆడియో ప్లీజ్. yes ఇది లేవలేదు ఇక్కడ. నేను అదే చెప్తున్నా రవి ఫస్ట్ అని, కానీ వర్ధని పర్ణేం రవి అని. ఓకే, సో ముందుగా అది ఏ సాంగ్? తిక్క తిక్క తిక్కగున్నదే. ఎవరు పాడారు? ఫస్ట్ టైం ధనుష్ తెలుగులో పాడాడు. ఓకే, లెట్స్ సీ. ఈయన ధనుష్ అంటున్నాడు. ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో పాడిన పాట అదంట. సో ఈ రవి కూడా ధనుష్. ధనుషేనా? రైటా రాంగా? పిక్చర్ చూద్దాం. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ రొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి తెవ్వమన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క 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 తిక్కకున్నదే. వరుదిని పరిణయం అకౌంట్ ఓపెన్ చేసింది కానీ సింహాల్లో ఓపెన్ చేశారు. ఫస్ట్ రెండు మీరే 40 పాయింట్స్. తిక్క ఉండాలి కానీ కరెక్ట్ తిక్క ఉండాలి. ఎందుకంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మాట. ఏమని చెప్పారు? నాకు కొంచెం తిక్ ఉంది కానీ దానికి కొంచెం లెక్క ఉంది. మీకు తిక్క ఉంది కానీ మాకు లెక్క ఉంది. అది మేము కరెక్ట్ చేస్తాం. ఏం చేస్తారు? ప్రస్తుతానికి అయితే మేము లీడింగ్ లో ఉన్నాము 40 పాయింట్స్ తో. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ నంబర్ 3. సండే మార్నింగ్ కలర్ స్వాతి పాడింది. అయితే సూపర్. ఓకే భయ్య, నువ్వు విజులు ఊదలేదు కాబట్టి తెలీదు. ఈ పాట స్వాతి పాడిందా కాదా చూద్దాం. Yo, 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 yo.
అమ్మాయిల టీం అకౌంట్ ఓపెన్ చేశారు 20 పాయింట్స్ తో, అండ్ మీరు లీడింగ్ విత్ 40 పాయింట్స్. సాంగ్ నెంబర్ 4. మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్lenty ప్lenty రా, నా 2 పాకెట్స్ ఎప్పుడు ఎంటీ ఎంటీ రా. సిద్ధార్థ్ ఆల్రైట్, సిద్ధార్థ్ పాడారంట, మీరేమంటారు? అంతే. సిద్ధార్థ, కానీ కరెక్టా రాంగా చూద్దాం. మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్lenty ప్lenty రా, నా 2 పాకెట్స్ ఎప్పుడు ఎంటీ ఎంటీ రా. మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్lenty ప్lenty రా, నా 2 పాకెట్స్ ఎప్పుడు ఎంటీ ఎంటీ రా. క్యా బాత్ హై, వర్ధని పర్నేవ్ ఇస్ కిల్లింగ్ ఇట్. పాటల్లో ఇంత నాలెడ్జా? ఏ సెలబ్రిటీ ఏ పాట పాడాడు? రవి పాట కూడా వితౌట్ ఎనీ ఫ్లా, లిరిక్స్ ఎంత బాగా. బేసిక్ గా నేను ఆర్టిస్ట్ అవ్వకపోతే సింగర్ అవుదాను అప్పట్లో అనుకున్నాను చిన్నప్పుడు. అవునా? చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, ముదురు వయసులో కాదు, చిన్నప్పుడు. నిజంగా. అంటే సంగీతం టచ్ ఉంది నీకు, పాట అసలు పాడే లేదు. ఆశ ఉంది. సంగీతం టచ్ లేదు, ఏం లేదు. సంగీతం క్లాస్కి వెళ్తే అమ్మాయిలు చూసేవాడిని. మా కోసం ఏదన్నా నీకు బాగా నచ్చిన పాట ఫర్ చిన్నప్పటి ఎగ్జాంపుల్, నుంచి. లెట్ సపోజ్ సంగీతం క్లాస్ కి మన ఇద్దరం వెళ్ళాము, అక్కడ నేను నీకు సంగీత పరిచయం అయ్యాను, నన్ను చూస్తే ఒక పాట పాడాను, ఓకేనా? నేను నువ్వంటూ వేరే ఉన్నా, నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తాను మేటుగా, ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రాణానే ఎంతో గారంగా. నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా. సో ప్రస్తుతానికి మన ఖాతాలో 60 పాయింట్స్ అవుట్ ఆఫ్ 100. ఇంకో మ్యూజిక్ బిట్ ఉంది, ఇంకో ఆడియో బిట్. మనకు 40 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ మీరు 80 వస్తే మీరు సూపర్ లీడింగ్ లో వెళ్ళిపోతారు. చూద్దాం సాంగ్ నంబర్ 5. అబ్బా, మ్యూజిక్ స్టార్ట్ అయింది డార్లింగ్. ఈ పాట ఏ పాట? మ్యూజిక్ విన్న వెంటనే దేవదాసు వరక బస్సు ఎవరు పాడారు? మనోజ్. మంచు మనోజ్. ఎస్. వామ్మో, 2 సెకండ్లు కూడా ప్లే. ఈయనకి పాటల మీద నాలెడ్జ్ కాదు, సెలబ్రిటీ ఏ సెలబ్రిటీ ఎక్కడ పోయి పాట పాడుతున్నాడో ఇన్ఫర్మేషన్ బాగా ఉంది నాన్న. మీ వైపు రవి గారు మీరు కూడా అంతారామమయం అన్నట్టు ఇచ్చావు. అంత రవిమయం. కేవలం 2 సెకండ్స్ లో విజిల్ ఊది పాట చెప్పి మనోజ్ అన్నావు కాబట్టి లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. పిక్చర్ ప్లీజ్. ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు, అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు, అరే ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు, అరే ఎవ్వడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు. తాతల నుంచి ఇప్పటిదాకా లవ్ కి ఎండే ట్రాజెడీ, సీరియస్ గా ప్రేమించమా అయిపోతాం కామెడీ, ప్రమాదమా లేదు రమమా, గుండెలు ప్రేమ కొడతారు మామా, ఇప్పటి నుంచి లవ్ మటను బ్యానే చెయ్యరు. మనోజ్ భయ్య వచ్చాడు, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. సో టోటల్ గా 80 పాయింట్స్. 20 పాయింట్స్ తో మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఇద్దరు అమ్మాయిల టీం. బట్
సాంగ్ విషయానికి వచ్చేస్తే దేవదాసు దాసు అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరు అబ్బాయిలు దేవదాసులు అవుతాం భయ్యా. నువ్వు కూడా ఏదో టైంలో అయ్యావు, నీకు నేను ఏదో టైంలో అయ్యా, నువ్వు కూడా ఏదో టైంలో అయ్యావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు దేవదాస్ కాదు, అంటే. నీకు గడ్డం ఉంది, నీకు గడ్డం ఉంది, కానీ రవి మాత్రం క్లీన్ షేవ్. ఎప్పుడన్నా అయ్యాడో లేదో తెలియదు కాబట్టి మీరు చెప్పండి, ఎప్పుడన్నా లైఫ్ లో దేవదాస్ అయ్యారా? అయ్యే ఉండొచ్చు. రోజుకొకసారి. ఎప్పుడు దేవదాస్లా అవలే, కాకపోతే నటిస్తుంటారు. దేవదాస్ లాగా. నీకు గడ్డం ఉంది కాబట్టి లైఫ్ లో నీకు ఎప్పుడన్నా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా? హ్యాపీ దివాలి నీకు రవి. ఎప్పుడన్నా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా? చాలా ఉన్నాయి, బట్ గడ్డలు మిస్ లేవు. ఇప్పుడు వచ్చే టైం మాత్రం లవ్ చేయాలని అనిపించలేదు. అవునా? అంటే డీప్ గా లవ్ చేసిన అమ్మాయి బట్ ఇట్ డింట్ వర్క్ అవుట్, అలాంటి పరిస్థితి. డీప్ అనేది తెలీదు, మేబీ అది 6th క్లాస్ లోనేమో. బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పిచ్చ క్యూట్ గా ఉండేది, వైట్ గా పొద్దున్నే. సాటర్డే 6th క్లాస్ లో సాటర్డే పూట మాత్రం ఓన్లీ వైట్ డ్రెస్ వేసుకొస్తారు, ఫుల్ వైట్ డ్రెస్. దానికోసం ఆ అమ్మాయిని చూడటానికి ఒక పావుగంట ముందే లేవండి బస్ స్టాప్. క్యా బాత్ హై. సో ఆ అమ్మాయి ఏ బస్ ఎక్కితే నా స్కూల్ అటైనా సరే ఇటు వెళ్ళిపోయాడు ఆ అమ్మాయితో పాటు. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసా ఇలాగ నువ్వు సీరియల్స్ లేదు చేస్తా? అసలు, బట్ ట్రై చేశాను. ఎక్కడ డార్లింగ్, ఇది విజయవాడ? యా, విజయవాడలో. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత ఇటుపక్క 20 పాయింట్స్ తో ఉంటే 80 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు వారుద్రి పర్ణామన్ టీమ్. థాంక్యూ సో మచ్. కుస్తీడా? కుస్తీ అంటే ముష్టిలాగా? కుస్తీ కుస్తీ కాదు, అది కుస్తీ. కుస్తీ అదే. నేను అదే అనుకున్నా, అంటే మట్టితో మనం కబడ్డీ, మట్టితో మనం ఖోఖో, ఇంకే ఉండొచ్చు మట్టితో అనుకున్నాను, కానీ మన వాళ్ళు కే ఫర్ కబడ్డీ, కే ఫర్ ఖోఖో, కే ఫర్ కుస్తీ. కుస్తీరా. కుస్తీ కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఏంటది? నువ్వు రీసెంట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీ చూసావా? ఆ. కుస్తీ మామూలుగా కిందికేసి కొట్టడం ఉంటది, కానీ ఇక్కడ చేతులు మాత్రం కట్టేసి ఉంటాయి. అబ్బా. సరే, వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తాం, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఫస్ట్ అయితే రెండు టీమ్స్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ వరుద్రి పర్ణామన్ ఇద్దరు అమ్మాయి వచ్చి. ఖేలో రే ఖేలో రే ఖేలో, సిటీవి సంబరాల్లో. ఖేలో రే ఖేలో రే ఖేలో, సూపర్ సీరియల్ పోటీ వేటలో నువ్వే రా హీరో. ఆ విక్టరీ హక్కిచ్చేదాకా నిలవరను బరిలో. నీ అభిమాన తారలతో వెలిగే వేడుకిదే, ఎంతో క్రేజీగా ఫన్నీగా జరిగే సందడిదే. Yes, welcome వారుద్రి పర్ణామన్ టీమ్. అమ్మాయిలు లెవెల్ నెంబర్ 2 లో 200 పాయింట్స్ కోసం మీరు ఆడబోతున్నారు. ముందుగా ఇటువైపు నుంచి 5 మెంబర్స్, ఇటువైపు నుంచి 5 మెంబర్స్. అందులో One ముగ్గురు versus- అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఖచ్చితంగా ఉండాలి. ముందుగా ఇటువైపు నుంచి ముగ్గురు అబ్బాయిలు ఎవరు, ఇద్దరు అమ్మాయిలు ఎవరు మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇటువైపు ఆల్సో ద సేమ్ థింగ్. చూస్. ఓకే, సో బెస్ట్ ఆఫ్ 5. సో లైన్ గా మీరు 3 గెలిచేశారనుకో, లక్ బాగుండి. ఇంకా 4th and 5th వ్యాలిడ్ ఉండదు కాబట్టి అక్కడికి ఎండ్ చేస్తాం. సో ముందుగా ఎవరు వస్తారు ఇటువైపు సుధీర్, నుంచి? సుధీర్ భాయ్. సో సుధీర్ కి పోటీగా మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నరేష్. ఓకే. సో ఇట్స్ సుధీర్ వర్సెస్ నరీష్. ఇద్దరు ముందుకు వచ్చేసేయండి ఒకసారి. Yes, ఇటు పక్క నుంచి సుధీర్ అండ్ ఇటు పక్క నుంచి నరేష్. ఇద్దరు చేతులు కట్టేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ వెరీ క్రూషియల్ గేమ్. కానీ ఇక్కడ రూల్, స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఒక అపోనెంట్ కానీ పార్టిసిపెంట్ కానీ ఈ సర్కిల్ బయట కాలు పెట్టాడంటే అవుట్. ఓకే, ఆల్రైట్. So level number 2, కుస్తీ వచ్చేయ్. between Sudhir versus Naresh starts in 3, 2, 1, go! వెరీ గుడ్. షోల్డరే కాదు, యూ కెన్ యూజ్ యువర్ హిప్ ఆల్సో. కమ్ ఆన్. सात आसमां चीरे, अब सात समंदर तीरे, चल सात सुरों में कर देंगे. हिम्मत है तो रोको, और जुर्रत है तो मानो. रे आज हवेली में रखती है जान. खून में तेरे मिट्टी, मिट्टी में तेरा खून. खून में तेरे मिट्टी, मिट्टी में तेरा खून. ऊपर अल्लाह, नीचे धरती, बीच में तेरा जुनून. रे सुल्तान.
जगत की डोरी हौसलों से बांधी है और तू ही पत्थर है जो चाहे तू वो ही बन जाए तेरी मर्जी है आंसू और पसीना मरे है वो दोनों पानी पर मोड़ के रख दे दोनों ही तूफान छोटे You can do that. Super, Sudhir. Fantastic. Well played. But out of 5 matches, first match గెలిచింది మా వారధిని పర్నేసి. ఇంకా నాలుగు ఉన్నాయి. ఇప్పుడు బట్ ఐ ఫీల్ సో సారీ ఫర్ నరేష్. అవును. నువ్వు పడ్డావు, చాలా దెబ్బలు తగులుంటాయి కాబట్టి నీకు ఖచ్చితంగా యూ నీడ్ జండు బామ్. దిస్ జండు ఎక్స్పర్ట్ ఇన్ లైఫ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ. మీ పెయిన్ కి చాలా రిలీఫ్ ఉండబోతుంది కాబట్టి జండు బామ్ ఇస్ ఆల్ యువర్స్ ఫర్ యువర్ పెయిన్ రిలీఫ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. Thank you so much. Thank you. Alright, ఇద్దరు అబ్బాయిలు పోటీ పడితే ఇలా ఉంటే ఇద్దరు అమ్మాయిలు పోటీ పడితే ఎలా ఉంటది ఇప్పుడు? మనిద్దరం పోటీ పడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. భయ్యా ఇక్కడ నుంచి ఎవరు? గాయత్రి గారు. సో Okay. గాయత్రికి పోటీగా వరుదిని పర్నేం టీం నుంచి రాబోతున్న అమ్మాయి ఉమ గారు. గాయత్రి వర్సెస్ సుమంత. Okay. Alright, ఉమా గారు ఆల్ ది బెస్ట్. ఓకే, దగ్గరకు వచ్చేసేయండి. Engage. Ready, your time starts in 3, 2, 1, go! పులటే పోతడా మంచికి పడితే చడా Game over! Game over! Game over! Game over! సో శ్రీముఖి మీరు బలంతో వస్తే మేము తెలివితో వచ్చామమ్మా. తెలివి కాదు, జస్ట్ ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ మీద మా ఉమ్మత్త ఏమంటారు చాలా ఎక్సైటెడ్ గా రావడంతో అత్తే బయటపడుతుంది. మీకు లక్ లేదు మాకుంది అంటావు. అంతే, లక్ వల్లే. ఇది నాట్ స్ట్రెంగ్త్. సో ఈ ఎపిసోడ్ మొత్తం మనం లక్ వల్ల గెలిచేస్తాం అంతే. సూపర్ గా చెప్పారు. సో బెస్ట్ ఆఫ్ 5 లో 1 ఇస్ వరదని పర్నేవ్, 1 ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అకౌంట్ ఓపెన్ చేస్తారు లెవెల్ 2 లో. సో ప్రస్తుతానికి ఈక్వల్ గా ఉంది. థర్డ్ మ్యాచ్ బిట్వీన్ బాయ్స్ అగైన్. లెట్స్ సీ. థాంక్యూ సో మచ్ బోత్. సో ఇప్పుడు వరదిని పర్ణయం చెప్పండి, మీ టీం నుంచి రాబోతున్న అబ్బాయి ఎవరు? హే ప్రవీణ్ భాయ్. ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు ఇక్కడ నుంచి రెడీ అవుతున్నారు అండ్ ఇక్కడ నుంచి సురేష్. సురేష్ గారు. ఓకే, థర్డ్ మ్యాచ్. లెట్స్ సీ, దగ్గరకు వచ్చేయండి. ఎవరైతే ఇది గెలుస్తారో లీడింగ్ లోకి వెళ్ళిపోతారో. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go! పులటే పోతడా మంచికి పడితే చడా పక్కలు కొట్టే కదా బాబు పులకే పోతడా మంచికి పడితే చదా పక్కలు కొట్టే కదా సో శ్రీముఖి బెస్ట్ ఆఫ్ 5 లో ఇది కూడా ఇద్దరు అమ్మాయిలు టీం గెలిచేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు టీమ్. అండ్ బెస్ట్ ఆఫ్ 5 లో ఇద్దరు అమ్మాయిలు లీడింగ్ విత్ 2 points. ఇప్పుడు ఫోర్త్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మన సత్తా మనం చూపిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతానికి 3 మ్యాచ్లు అయిపోయాయి. 4వ మ్యాచ్ బిట్వీన్ బోత్ ద గర్ల్స్. మరి ఆ ఇద్దరు అమ్మాయిలు ఆడే ముందు ఇప్పుడే ఇంత సీరియస్ గా ఉంది, ఇంకా సీరియస్నెస్ పెరిగే ముందు చిన్న రిలాక్సేషన్ ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటది? నేను రెడీ, నువ్వు రెడీయా? నేను ఎప్పుడు రెడీ, మా ఇద్దరు అమ్మాయిల టీం కూడా రెడీ. అంటే ఈ కుస్తీ గేమ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కాకుండా ఇప్పుడు సుహాసిని గారు, సంతోష్ గారు, మా ఇలియానా గారు అందరితోని అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయని వాళ్ళు
నాకు అంటే చిన్నప్పుడు మనం డక్ ఇన్ ది వాటర్ అనే గేమ్ ఆడుతుండే. పిక్నిక్ వెళ్ళినప్పుడు కజిన్స్ అందరం కూర్చొని ఏం లేదు రౌండ్ కూర్చుంటారు, ఒక్కరు ఒక హ్యాంకర్ సేపు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. పాట అవ్వగానే నేను కర్చీఫ్ డ్రాప్ చేస్తా. ఆ డ్రాప్ చేసిన కర్చీఫ్ ఎవరైతే దగ్గర ఉన్నారో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తా, టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ చేయాలి అంతే మీరు. ఓకే ఓకేనా? ముందుగా అందరు కూర్చోండి. రెడీ. సో పాట స్టార్ట్ అవుతుంది, నేను తిరుగుతా ఉంటాను, ఎక్కడైతే డ్రాప్ చేస్తానో పాట ఆగినప్పుడు వాళ్ళకు టాస్క్. ఓకే రెడీ మ్యూజిక్. मैं प्रेम कर दिया मैं सुम कर दिया नी सरने मुन्ने ले लिया You are my darling going 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 ఎంత బాగా కరెక్ట్ వచ్చిందండి. సుహాసిని నీకు మేమిచ్చే టాస్క్ ఏంటంటే ఒక తాగుబోతులాగా నటిస్తే చూడాలని మా అందరికి ఉంది. తాగుబోతు పిల్ల గోవాలో పార్టీకి వెళ్ళింది ఒక రోజు. సుహాసిని ఫ్రమ్ ఉగాండా. కాదు, సుహాసిని గోవాకి వెళ్ళింది. గోవాకి వెళ్ళినప్పుడు చాలా వెయిట్ నాకు తాగాలి అంటే పక్కన కంపెనీ ఉండాలి నేను కదా. ఉన్నానుగా. తాగుబోతుంది. ఇప్పుడు కోసం బాటిల్ తెచ్చి పెట్టలేం కానీ Such a beautiful evening in Goa. Yeah. Let's go to the beach. Come, sit. Wow. Bottle తెచ్చావా? ఇప్పుడు ఇవన్నీ బాటిల్స్ కాదా? చలో cheers. ఇంకా Cheers. తల్లి కూతుర్లు ఎంత బాగా కూర్చొని తాగుతారు చూడు. నేను బాటిల్ ఇప్పుడు వచ్చింది. తాగు. తాగేసేయ్, గట్టిగా తాగేయ్. గట్టిగానా ఫుల్గా తాగుతారే. సూపర్. ఇది నీకే. ఇది నాకా? ఏం మిగిలిందంత ఇంట్లో బొక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం, దిస్ ఇస్ మై రెస్టారెంట్. వాట్ యు వాంట్ ఆర్డర్? చిల్లీ చికెన్ 65 అంత. చిల్లీ చాలా చిల్లీగా ఉంటది మేడం. తాగినప్పుడు కూడా చికెన్ తినిపోతారు. అవసరమా? కప్పుతామే, అవసరం లేదు. మేడం కప్పుతామా? మేడం మేడం మీ ఇంటి ఆయాలని రెస్టారెంట్ కి తీసుకురావద్దు మేడం, ఓన్లీ మీరు. ఓకే ఏయ్, ఎట్లా? మేమిద్దరం జిగిరి దోస్తులం. సుహాసిని. సుహాసిని. నిద్ర వస్తుంది, హోటల్ కి తీసుకుపో. నాకు నిద్ర వస్తుంది, నువ్వు నన్ను ఎత్తుకోవాలి. నేను నిన్ను ఎత్తుకోవాలా? ముందు నన్ను నడిపించి పదా. మేడం మా రెస్టారెంట్ లా మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. ఇక మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, చూశారుగా అరాచకం. ఎవరన్నా ఊహించారా సుహాసిని తాగదు అని? కానీ తాగితే ఎలా చేస్తారో ఖచ్చితంగా తెలుసు అంటే సుహాసిని గారు. ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. కాబట్టి నువ్వు ముఖేష్ లాగా అవ్వకు. నిజంగా ఏదో ఫన్ కి చేశాం కానీ తాగడం, తాగి నడిపేయడం ఇట్లాంటివన్నీ చేయకండి, సేఫ్ గా ఉండండి. ఓకే, ఫన్ అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ Yes. మ్యాచ్ బిట్వీన్ గర్ల్స్ కాబట్టి. సో ఇటువైపు నుంచి అను ఉంది ఇక్కడ బ్యాలెన్స్. అనుష ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ నుంచి అనుషకి పోటీగా హారిక. హారిక గారు వెల్కమ్. హారిక వర్సెస్ అనుష. ఈ గేమ్ ను ఆడేసి గెలిచిపోతే ఇక్కడ నుంచి రవి, అక్కడ నుంచి ఆ రవి, అవసరం లేదు నెక్స్ట్ పోటీ. కానీ మీరు గెలిస్తే ఖచ్చితంగా 5th రౌండ్ కూడా ఆడాల్సిందే. గేమ్ క్లియర్ కదా? 200 పాయింట్స్. ఆల్ ది బెస్ట్, గెట్ క్లోజ్. your game starts in 3, 2, 1, go.
दोनों को और जरूरत है तो मानो रे आज हवेली में रखती है जान खून में तेरे मिट्टी అనుషా కామా అనుషా मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून रे सुल्तान హారిక get up. सीने में तेरे आग पानी आदि है मेहनत की डोरी हौसलों से बांधी है सीने में तेरे आग पानी आदि है मेहनत की डोरी हौसलों से बांधी है पर्वत भी तू ही ఓకే రవి, చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అటువైపు నేను నించొని ఉన్నాను, క్లియర్ గా చూసాను. దో ఐఎమ్ సపోర్టింగ్ వరుదిని పరిణయం టీమ్. మేము క్లియర్ గా స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు, ఒకవేళ లైన్ మీద కాలు పెడితే అది అవుట్ అయినట్టు కాదు, లైన్ బయట ఒక కాలు పడాలి అని. అయితే ఇప్పుడు లైన్ బయట కాలు ఎవరిది పడదు, అనుషానా హారికానా? లైన్ మీద కాలు ఫస్ట్ అనుషాద్ పడింది, లైన్ బయట మాత్రం పడింది హారికాది. చూసి 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 నన్ను నేనే మర్చిపోయానే తలకొచ్చి కొచ్చి గుండె గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ఓ దట్టు దిల్లుని ఏదో గుచ్చినావే ఓ దట్టు దిల్లుని ఏదో గుచ్చినావే. సూపర్. సో బెస్ట్ ఆఫ్ 5 అన్నాం. బెస్ట్ ఆఫ్ 5 లో 3 మాక్సిమం స్కోర్ ఒక టీం గెలవాలి అంటే, అండ్ ఆ 3 పాయింట్స్ వచ్చింది, అండ్ గెలిచింది మా ఇద్దరు అమ్మాయిల టీం విత్ 200 పాయింట్స్. వరకు అందమైన పాటలు, సెలబ్రిటీస్ పాడిన పాటలు విన్నాం కదా. పాటలోనే ఆ జర్నీలో ముందుకెళ్తుంటూ ఒక చిన్నగా ఒక సింగింగ్ కాంపిటీషన్ పెడితే ఎట్లా ఉంటది? ఓకే, ఇక్కడ నుంచి ఒక పాట పాడతారు, దానికి కాంట్రాస్ట్ అంటే వీళ్ళు క్లాసికల్ పాడారనుకో మాస్, మీరు వెస్టర్న్ పాడారనుకో వీళ్ళు ఫోక్. అలా వీళ్ళ పాటల నాలెడ్జ్ చాలా బాగుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఏదైనా పాట ఎంచుకోండి, ఎవరైనా పాడండి, దానికి కాంట్రాస్ట్ గా అవతల వైపు. ఈ షోకి యాంకర్ శ్రీముఖి అండ్ జడ్జ్ నేనే. రవి. ఓకే ఓకే మేడం. ఓకే రెడీ, లెట్స్ స్టార్ట్ ది షో. మ్యూజిక్ పెట్టుకోండి నాన్న 2 3 లో. అందరికీ నమస్కారం. ఈ చల్లని సాయంత్రంలో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఈ రోజు రాజా నీ సోది ఆపి స్టార్ట్ చేయి రాజా. కొట్టేస్తా నిన్ను. సో చాలా పాటలు పాడుకుందాము, చాలా హాయిగా ఉండబోతుంది ఈ సాయంత్రం. మరి ఈ సాయంత్రాన్ని మొదలు పెట్టాలి, పాటలు పాడుకోవాలంటే ముందుగా మనం ఆ జడ్జెస్ ని పిలుచుకోవాలి. లెట్ మీ వెల్కమ్. రాజా నేను వచ్చా రాజా, వచ్చి చాలాసేపు అయింది. వెల్కమ్ సార్. వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు పాడుతున్నారు ఫస్ట్ పాట? సో ముందుగా ఈ రోజు మన సరిగమప కాంపిటీషన్ లో రాజా ఐ లవ్ యూ రాజా, ఇక్కడ కూర్చోవాలనా? ఈ రోజు మన సింగింగ్ కాంపిటీషన్ లో మొట్టమొదటిగా రాబోతున్న ఆ సింగర్, అద్భుతమైన గాయని. లెట్ మీ వెల్కమ్ ఫ్రమ్ వరుదిని పరిణయం టీమ్, ఉమా గారు. ఓ ఉమా గారు. శంకరా రాజా ఏంది రాజా? వేద విలారాపణ జీవేశ్వరా. దేవుణ్ణి కూడా పంపించేస్తారు రాజా.
రంజు భలే రాంచిల్లక రమ్మంది వెనకెనక చూసుకో పిల్ల నీలో ఓపిక రాజా ఇది కదా నాకు కావాల్సింది, రాజా ఇది కదా నాకు కావాల్సింది. తీసుకుని వెళ్ళిపోమ్మా. సో ఇటువైపు నుంచి ఎవరు పాడబోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మా గాన గంధర్వుడు ఆదర్శ్ ఎత్తుకుంటాడు. ఓకే, నన్ను ఎత్తుకుంటారా? నేను కదమ్మా సాంగ్ ని. కాదండి. తెలవారితే కలురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, తెలవారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటోందే నీ పక్కన చోటైనా, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన ఏం పాడుతున్నారా మీరు? తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీ వశమాయే, వినదే నా మాటే, ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ ఆపండి. హృదయము చాలంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒరే మీరు ఎంచుకున్న రాగం ఏది, ఎత్తుకున్న రాగం ఏంద్రా? డెడికేట్ ఫర్ యూ. నేను చెప్పింది ఏంట్రా మీకు? పడితే ఏంటి మీదకొస్తున్నా కొడతామేంటి? ఒరేయ్, ఎక్కడ్రా వేకువలా ఉంటుందంటే వేకు నొక్కురాడా, వేకువలా నొక్కు. పడుతాలకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా నొక్కి పాడండి రా అని. సార్ అంటే నొక్కితే ఊరుకోవట్లేదు మాస్టర్, కొడుతున్నారు నొక్కారని. వాడి మైక్ ఆఫ్ చేయండి ఫస్ట్. ఏం నొక్కి పాడతారు సార్? వేకువలా ఉందని వేకువ నొక్కుతాడేంటండి? ఒక్కసారి మీరు పాడండి సార్, నొక్కి పాడండి. వేకువలా ఉంటుందని ఫాస్ట్ గా తీసుకెళ్ళాలి, చిన్నప్పటి నుంచి చదువు నేర్పారు వాడికి. మీరు ఒక్కసారి పాడి వినిపించండి సార్. వేకువలా ఉంటుంది వెన్నెల చోటుంటే, నా తర్వాత నాకు పాట రాదే. వెరీ గుడ్, జస్ట్ ఫర్ ఫన్. ఆల్రైట్, నేను కొంతమందిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశా, బట్ సారీ, జస్ట్ ఫర్ ఫన్. 2 లెవెల్స్ పూర్తయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు టీమ్ లీడింగ్ విత్ 220 పాయింట్స్. నో ప్రాబ్లం. మనం ప్రస్తుతానికి లెవెల్ 1 లోని 80 పాయింట్స్ తోనే ఉన్నాము, బట్ స్టిల్ దర్ ఇస్ లెవెల్ నంబర్ 3. సో which is worth 200 points. సో ఈ 200 పాయింట్స్ రెండు టీమ్స్ కి కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే దిస్ ఇస్ ది టికెట్ ఫర్ డైరెక్ట్లీ ది గ్రాండ్ ఫినాలే విత్ ముద్ద మందారం టీమ్. ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ స్టార్ట్ లెవెల్ నంబర్ 3. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో లాస్ట్ గేమ్ బిఫోర్ గ్రాండ్ ఫినాలే, అండ్ ఆ గ్రాండ్ ఫినాలేలో ముద్ద మందారం టీమ్ తో పోటీ పడ్డానికి ఇద్దరు అమ్మాయిలు టీమా లేకపోతే వరుదిని పరిణయం టీమా డిసైడ్ అయ్యే గేమ్ ఇది. yes, లెవెల్ నంబర్ 3 ఫర్ 200 పాయింట్స్ స్టార్ట్ చేయాలంటే గేమ్ రూల్స్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. ముందుగా ఇక్కడ ఒక భారీ సెటప్ ఉంది. ఇటువైపు నుంచి నలుగురు, ఇటువైపు నుంచి నలుగురు, మీ చాయిస్. 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అంటే ఒక అమ్మాయి మాత్రం ఖచ్చితంగా రావాలి. వచ్చిన తర్వాత ముందు ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, అండ్ అలాగే మీకు బ్యాలెన్స్ చేయడానికి 2 వుడెన్ ప్లాంక్స్ ఉన్నాయి, అండ్ అవతల వైపు తాడ్లు ఉన్నాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కపుల్ గా ఆ బాక్స్ లో దీన్ని బ్యాలెన్స్ చేసుకొని పట్టుకొని ఉంటారు. నేను, రవి కొంచెం టైం తర్వాత మెల్లిమెల్లిగా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ ని దీని మీద యాడ్ చేస్తూ ఉంటాం. అలాగే పర్సన్స్ ని కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కపుల్ గా బ్యాలెన్స్ చేస్తుంటారు. నెక్స్ట్ 30 సెకండ్స్ తర్వాత ఆ మిగతా 2 ప్లేయర్స్ లోని ఒక ప్లేయర్ వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాగే ఇంకో 30 సెకండ్స్ తర్వాత ఇంకో పార్టిసిపెంట్, ఇంకో ప్లేయర్, ఇంకో అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. సో దిస్ ఇస్ థ్రెష్ హోల్డ్, ఎంత వరకు మీరు వెయిట్ ని ఆపుకోగలుగుతారు. నేను అండ్ శ్రీముఖి వెయిట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. మీరు థ్రెష్ హోల్డ్ ఫర్ 10 minutes అంత టైం ఇస్తున్నాం. 10 minutes లో మీరు ఇద్దరు కూడా ఈ వుడెన్ ప్లాంక్ ని కింద పెట్టలేదు అని అంటే లాస్ట్ సెకండ్ లో మేము ఏం చూస్తామంటే ఏ వుడెన్ ప్లాంక్ కింద ఉంది, ఏది పైన ఉంది, కింద ఉన్న వాళ్ళది ఆబ్వియస్లీ ఓడిపోయినట్టు డిసైడ్ చేస్తాం. ఆల్రైట్, సో వర్ధని పరిణయం టీం నుంచి రవి గారు, ఎవరు ఆ నలుగురు? 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. సుధీర్ భాయ్, వెరీ గుడ్. అమ్మా, వెరీ గుడ్. నేను, ఆదర్శ్. ఆల్రైట్, సో 2 అమ్మాయిలు టీం నుంచి ఎవరు ఆ 3 అబ్బాయిలు అండ్ 1 గర్ల్? నేను, సంతోష్, సురేష్, అనుష. Ready. So level number 3, last round before grand finale episode. All the best.
ఒక్కసారి ఇద్దరు పైకి లేపేసేయండి. టైం స్టార్ట్స్ నౌ. రౌండ్ లో అద్భుతంగా ఆడి లెవెల్ నెంబర్ 3 లోని 200 పాయింట్స్ ప్లస్ లెవెల్ నెంబర్ 1 లోని 80 పాయింట్స్ మొత్తం కలిపి 280 పాయింట్స్ తో గ్రాండ్ ఫినాలే బట్ ఇలా మంచి పోటీ ఇయ్యాలంటే ఒక మంచి టీం కావాలి, మంచి యూనిటీ ఉన్న టీం మనకి మొత్తం త్రూ ది ఛాంపియన్షిప్ కనిపించిందంటే ఇద్దరు అమ్మాయిలు టీమ్ లో. Thank సో you. ఇంతకు ముందు చెప్పినట్టు బలం ప్లస్ అందం ఉన్న టీం ఇది. సో మీరు వస్తే అన్ని పర్ఫార్మెన్సెస్ అంటే అన్ని కళలు ఉంటాయి, అన్ని బ్యూటిఫుల్ జర్నీస్ ఏదో ఒక చోటకి వెళ్ళి ఆగిపోతుంది. బట్ ఇక్కడ ఆగలేదు మీ జర్నీ. ఇన్ఫాక్ట్ జస్ట్ స్మాల్ ఛాంపియన్షిప్ కానీ
మీ ద్వారా ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది అండ్ కోట్ల మంది ఎంజాయ్ చేశారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. బిఫోర్ యూ లీవ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీమ్ ఇద్దరు అమ్మాయిలతో. బట్ మీరు ప్రతి ఒక్క గేమ్ ఎక్స్పర్ట్ లెవెల్లో ఆడారు కాబట్టి మీకు ఇచ్చేస్తాము. మీ చేతులు డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి రవి, ఉమత్త అందరు చాలా కష్టంగా ఆడారు కాబట్టి వాజ్లిన్ డీప్ రిస్టోర్ లోషన్, దీంతో మీ చేతులు అవుతాయి సాఫ్ట్ గా, సిల్కీగా అండ్ స్మూత్ గా. సో మ్యాటర్ ఇస్ క్లియర్. ముద్దమందారం వర్సెస్ వారుని పరిణయమితే. ఫెంటాస్టిక్ 4 ఎలాగైతే స్టార్ట్ చేసామో ఆ టాప్ 2 పొజిషన్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ గ్రాండ్ ఫినాలేలో ఆ టైటిల్ కోసం 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కోసం అండ్ అలాగే ఆ ట్రోఫీ కోసం ఫైట్ చేయబోతున్నారు. అంతేకాదు అండ్ ఆ ఎపిసోడ్ లో అన్ని సీరియల్ టీమ్స్ రాబోతున్నాయి. సో మామూలు హంగామా ఉండదు. జీ కుటుంబం మొత్తం ఉండబోతుంది. అండ్ ముద్దమందారమా టాప్ సీరియల్, వరదని పరిణయమా టాప్ సీరియల్ టీమ్. బట్ ఈ గెలిచిన ఆనందంలో అండ్ అలాగే మా ఇద్దరు అమ్మాయిలతో టీం సూపర్ డూపర్ జర్నీకి సెలబ్రేషన్ తో బంతాయే. లెట్స్ సెలబ్రేట్. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే. యముండా సెహబాసులే నరనారీమణి